శుభమస్తు. శ్రీమాత్రే నమః. వరలక్ష్మీ నమః. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. వరలక్ష్మి అష్టలక్ష్ములలో లేని లక్ష్మి, కానీ అష్టలక్ష్ముల కంటే కూడా అతీతమైన మహాలక్ష్మి. సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి వక్షస్థలంలో ఉండేటటువంటి పరదేవత. అత్తామామలను దేవతల వలె కొలుస్తూ, భర్తను దైవంగా భావన చేస్తూ, పరిమితంగా మాట్లాడేటటువంటి ఇల్లాలు చారుమతి. చారుమతి ప్రవర్తన మనందరికీ ఆదర్శప్రాయం. అమ్మవారు సంతోషించింది, కలలో దర్శనమిచ్చింది. ఇలా ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్రవారం నాడు ఆచరించాలి అంటూ ఆనతి ఇచ్చింది. భర్తకు చెప్పి, అనుమతితో అత్తమామలకు చెప్పి, అనుమతితో ఇతర స్త్రీలకు చెప్పి సమష్టిగా ఈ వ్రతాన్ని ఆచరించింది చారుమతి. నిస్వార్థం, నాకే కావాలి, నేనే చేసుకోవాలి అని చారుమతి ఆలోచించలేదు. ఇది ఈ వ్రతంలో రెండవ విషయం, మనం గమనించవలసిన అంశం. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, ధనిక పేద అనే భేదం లేకుండా అందరూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. వరాలను అందించే తల్లి వరలక్ష్మి. ఈ వ్రతాన్ని జీవితాంతం ఆచరించాలి, 5 ఏళ్ళో 10 ఏళ్ళో అని కాదు సుమా. అలాగే ఈ వ్రతాన్ని ఆచరించే సమయంలో వేదికను చాలామంది ఇంటిలో గోడకు ఏర్పాటు చేస్తూ ఉంటారు. చుట్టూరా ప్రదక్షిణ చేసే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇది రెండవ నియమం. మూడవ నియమం, ఈ వ్రతాన్ని 9 మంది మహిళలు కలిసి ఆచరించినట్లయితే సమష్టిగా పరిపూర్ణమైన ప్రయోజనాలు వారికి చెందుతాయి. నాలుగవ నియమం, మా ఇంట్లో ఈ వరలక్ష్మి వ్రతం లేదు, మేం కూడా చేసుకోవాలనుకుంటున్నాం అన్నప్పుడు ఎవరి ఇంట్లో అయితే ఈ వ్రతం ఉంటుందో వారి ఇంటికి వెళ్ళి వారి ఇంట్లో 9 వరుసల తోరం మన పేరిట మరి ఒకటి సిద్ధం వారి చేత చేయించి పూజా వేదిక మీద ఉంచి వారి చేతులతో మనం స్వీకరించి మన చేతికి కట్టుకొని వారింట భోజనం చేసి రావాలి. వచ్చే సంవత్సరం నుంచి మనం కూడా ఈ వ్రతాన్ని పాటించవచ్చు, మన ఇంట్లో ఆచరించుకోవచ్చు. వరలక్ష్మి వ్రతంలో అమ్మవారిని బంగారు ప్రతిమ రూపంలోనే పూజించాలా? పూజించే అవసరం లేదు. వ్రత కథలో అలా చెప్పబడలేదు. అలాగని మట్టి బొమ్మలను కూడా పూజించకూడదు. అలంకరణ కోసం మీరు ఏర్పాటు చేసుకోవచ్చు గాక, కానీ ప్రధానమైనది కలశం మాత్రమే. కలశం, అందులో బియ్యం వేస్తే మరుసటి నాడు ఆ బియ్యాన్ని వంటకంగా వాడుకోవాలి. నీరు పోస్తే మరుసటి నాడు ఆ నీటితో స్నానం చెయ్యాలి. కలశం ప్రధానం. కలశం ప్రకృతికి ప్రతీక. భూమి, నీరు, దీపాలు, అగ్ని, అలా వాయువు, ఆకాశం అన్నింటి సమాహారమే వరలక్ష్మి. కనుక వరాలిచ్చే లక్ష్మీదేవిని ఈ శుక్రవారం నాడు పూజించినట్లయితే సమస్త శుభాలు కలుగుతాయి. ఇంకో సందేహం కూడా ఉంటుంది. అనివార్య కారణాల చేత, మాసిక నియమం లేదా ఇంకేవైనా కారణాలు, ఉద్యోగ ఇబ్బందులు, ఈ శుక్రవారం పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం వ్రతం చేసుకోవడానికి కుదరలేదు. ఏం పర్వాలేదు, అమావాస్యలోగా ఏ శుక్రవారమైనా ఈ వ్రతం చేసుకోవచ్చు. ఈ నెల అంతా కుదరకపోవచ్చు కదా. అలాంటప్పుడు ఆశ్వీజ మాసంలో మొదటి శుక్రవారం నాడు ఈ వ్రతం ఆచరించవచ్చు. ఇలా మినహాయింపులు ఈ వ్రతానికి చెప్పబడి ఉన్నాయి. వ్రతం చేద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. వరలక్ష్మీ నమః. శ్రీమాత్రే నమః. వెంకటరమణ శాస్త్రి గారి పెద్దబ్బాయి కాకునూరు సూర్యనారాయణమూర్తి. శుభమస్తు. శ్రీరామ జయం.